ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయనకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఈ క్రమంలో డీసీపీ విజయ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే బ్రెయినోవిజన్.in లో రిజిస్టర్ అవ్వండి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు లుకౌట్ నోటీసులు జారీ చేశారని, పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడు రాహిల్ను తప్పించడానికి షకీల్ సహకరించినట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. రాహిల్తో పాటుగా షకీల్ కూడా దుబాయ్లో ఉన్నారని సమాచారం రావడంతో వీరిద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా చెప్పారు. ఈ కేసులో A1 గా రాహిల్, A2 గా అబ్దులున్నారు. కాగా ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. రాహిల్ అలియాస్ సాహిల్ ను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. దీంతో అతన్ని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్ ను న్యాయమూర్తి మంజూరు చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేయగా మరో 7గురు పరారీలో ఉన్నారు. అందులో రాహిల్ కూడా ఉన్నాడు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 23న హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్ కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన నిందితుడైన సాహెల్ ను తప్పించి అతని డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే సాహెల్ ను తప్పించడంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని సిబ్బంది సహకరించినట్టు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అప్పటికే సాహెల్ దుబాయ్ పారిపోగా అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు అతని తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు మాత్రమే కాదు, 2022 మార్చిలో జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో రాహెల్ అలియాస్ సాహెల్ ఓ యాక్సిడెంట్ చేశాడు. ఆ ఘటనలో ఓ బాబు చనిపోయాడు. ఈ కేసులో కూడా రాహెల్ ను తప్పించారు. ఇప్పుడు పంజాగుట్ట కేసు నుంచి తప్పించుకోవడానికి కూడా దుబాయ్కు పంపించేశారు.